RTI Live News. Ask for right. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ కొద్ది రోజులుగా క్రితం అస్వస్థత ఒక విద్యార్థి మరణించినా కూడా ఇంతటి నిర్లక్ష్యం ధోరణితో ఉండడం విడ్డూరం. అక్రమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలపై లెక్కలేదు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురై అవుతున్నారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయంలో వాంకేడి ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఆర్ఎంపీ పీఎంపీలను తప్పుపట్టడం విడ్డూరం. ఆర్ఎంపీలో వైద్యం చేయడంతో విద్యార్థిని మరణించిందని పాఠశాల సిబ్బంది అనడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థినికి ఏమైనా జరిగినా తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కొన్ని విషయాలు ఖండిస్తున్నాం. గడిచిన కొన్ని రోజుల కిందట వాంకిడి హాస్టల్లో శైలజ అనే విద్యార్థిని ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోవడం జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ ద్వారా అమ్మాయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి మృత్యుతో పోరాటం చేసి చివరికి ఆమె తుది శ్వాస వదిలిపెట్టింది. 15-20 రోజుల తర్వాత మరి విద్యాశాఖ కమిషన్ వారు ఏం చేశారంటే ఇది ఆర్ఎంపీ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా చనిపోయిందని ఆర్ఎంపీల మీద మరి బురద చల్లడం, నిందలేయడం చేస్తున్నారు. మేము అంటున్నాం, ఒకవేళ ఆర్ఎంపీల ట్రీట్మెంట్ తోటి చనిపోతే ఆర్ఎంపీ వైద్యుని నిర్లక్ష్యం వలనో లేకుంటే ఆయన వైద్యం ద్వారా చనిపోతే వెంటనే ఎందుకు రిపోర్ట్స్ బయట పెట్టలేదు? క్షేత్రస్థాయిలో ఎందుకు మరి అంటే రిపోర్ట్స్ సేకరించలేదు, ఎంక్వైరీ చేయలేదు? మేము అడుగుతున్నాము, కేవలం ఆసిఫాబాద్లో కానీ వాంకిలో కానీ విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు లేవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. నిన్నటికి నిన్న జగిత్యాలలో కూడా ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్తో మరి హాస్పిటల్లో జాయిన్ అయింది. అట్లా 64 మంది వాంకిడి హాస్టల్ నుంచి ఫుడ్ పాయిజన్ ద్వారానే మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరి 64 మందిలో కేవలం చనిపోయిన శైలజనే ఎందుకు ఆర్ఎంపీ ద్వారా చనిపోయిందని నిందలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క మరి హాస్టల్లో ఉన్న పిల్లలు ఈ విధంగా మరణాలకు గురి కావడానికి సిబ్బంది కారణం కూడా ఉంటది. అక్కడ ఫుడ్ కానీ, వాతావరణం కానీ, పరిసర ప్రాంతం కానీ శుభ్రం లేక మరి అక్కడ ఉన్న అధికారులు మరి చూసి చూడనట్టుగా వారి యొక్క నిర్లక్ష్యం వైఖరి వల్లనే విద్యార్థులు ప్రాణాలతో చెలమాటం అవుతున్నారు. ఆర్ఎంపీల మీద నిందలేయడం సరైనది కాదు. ఈ రోజు ఆర్ఎంపీ లేకపోతే గ్రామ ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్తారు. గ్రామ ప్రజలకు మరి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకోని పరిస్థితుల్లో మరి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోని పరిస్థితుల్లో ఉన్న బీద వారికి ఇంటింటికి తిరిగి సేవలు అందిస్తున్న గొప్ప పరిచర్య లేదా గొప్ప మరి సేవ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే వాళ్ళ ఆర్ఎంపీ వైద్యులే. కావున దయచేసి ప్రభుత్వం వారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడియో జరిగిన సమస్యలను ఆర్ఎంపీల మీద రుద్దద్దని, ఆర్ఎంపీల సహకారము మరి ఎంతో మరి అన్ని రాజకీయ పార్టీలకు తోడుగా ఉంటుంది. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళమే ఆర్ఎంపీలు. ఇందులో ఆర్ఎంపీలో మా ఆర్ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మా ఆర్ఎంపీలు బీఆర్ఎస్ లో ఉన్నారు, మా ఆర్ఎంపీలు బీజేపీలో ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నారు. అందరం కలిసి మేము ఆర్ఎంపీగా ఒక కుటుంబంగా మేము కలిసి వెళ్తున్నాం. కావున దయచేసి ఇప్పటికైనా ఆర్ఎంపీల మీద నిందలేస్తున్న అధికారులు వారి యొక్క వైఖరిని మానుకోవాలి. వారి యొక్క చిత్తశుద్ధి విద్యార్థుల మీద పెట్టండి. విద్యార్థులు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీదవాళ్ళు దయచేసి వారి పైన దృష్టి పెట్టుకొని మంచి భోజనం ఇవ్వండి, అక్కడ పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయండి. మరి స్థానిక సిబ్బందిని కూడా ఒక స్ట్రిక్ట్ గా ఉంచినట్లయితే వాళ్ళ భయంతో విద్యార్థుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. అది చేయక ఆర్ఎంపీల మీద నిందలు వేయదని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. దయచేసి మరొకసారి ఆర్ఎంపీల మీద నిందలు వేసినట్లయితే మేము మరి సీఎం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు.